మామా ధర్మిరెడ్డి ఓ మామయ్య నువ్వు వాళ్ళ గుమ్మి లోపట్ల నేను వాళ్ళకిత్ర వాళ్ళకు వస్తున్నా వీళ్ళకి వస్తున్నా అంటున్నవే అగలగల మాటలన్నీ అటు బందుకు పెట్టు మావా ఆనాడు దినమందు ఏమిడిగా అంటానా రాని మాటలు వినరా అని మాటలు అంటిని రాగో అడక తిన్న కాపులు వడగారిన కాపులు ఏమి లేని కాపులు దిక్కు లేని కాపులు తీవు లేని కాపులా అని కొల్లాపురి పట్టం కాలిపోతే ఎల్చకంప ఎత్తుకొని పోయిన ఎల్చింది ఎలికి నా బిడ్డనిత్తనా చెప్పి తిరకం కొట్టిర్రట మరి మావయ్య ఇప్పుడు ఈ సంగతి ఏందనటలకు ఓ సంఘాన్ని నీ దండం పెడతా ఇది అంతా నా ముచ్చట కాదు మీ అత్తకి ఏర్పాటు అనే ఇదే లెక్క ఇక చూస్తున్నారు ఓ సువర్ణ ఓ సుశీల ఇక చూస్తున్నావు ఇగో మగోని ముచ్చట చూడిగో మగోడని మొలకలక పోతే తెల్లెలకని చూసి ఎల్లెలకలు పడ్డాడట అన్ని చేసాడు నా మీదకి నూకుతున్నాడు గలక్క చేస్తాడు అని చేస్తాది రెక్కనన్నా చేస్తే మగోడు చేస్తాడు నేను చెయ్యం కదా అంటున్నా పొయ్యం కదా అంటున్నా ఓ అల్లుడా సంఘాన్ని నాకెరకలేదు మీ మామకే గుర్తు మామకే గుర్తు అనేటలకు మామ ధర్మిరెడ్డి చూసి ఏమంటూ ఉన్నాడు సంఘాన్నే ఇంకా రాకపాయే అని చెప్పి అటువంటి మనగా ఇక్కడున్న 7 పట్టు రాజులు చూస్తున్నారు ఆకిట్లో అటువంటి కుర్తులు తప్పిన పత్తరు పల్లాకి 10 మంది బెత్తబోయిలు బట్టలు బ్రాహ్మణులు అందరు పిల్లని పైన ముడుచుకుపోయి వచ్చారు కదా వాళ్ళందరూ చూస్తున్నారు ధర్మిరెడ్డి చూసి ఏమంటూ ఉన్నాడు వందనాలు వందనాలు నా అల్లుడు అల్లుడ సంగన్న రావు నాగన్న అల్లుడ సంగన్న రావు నాయన్నను ఏమి లేని వారికయ్యా సంగయ్యా ఎతులు ఎక్కువ అంటారయ్యా సంగయ్యో బట్టలేని వారికయ్యా సంగయ్యా ఇక పాడాయి ఎక్కువ అని అంటారయ్యో ఈ మాట ధర్మిరెడ్డి అనేటల్లి గోలెవరు ఊకుంటా ముడకొడుకు నోరు మూసుకో ఇగో ఇయ్యం కాడ గాని కయ్యం కాడ గాని వెనక కత్తే ఎండి సచ్చినట్టు నువ్వు అట్లాగూ నీకు మాట్లాడరా నేను మాట్లాడతా ఓ అల్లుడా సంగయ్య ఇగో మీరేమో లగ్గం ఇప్పుడు అనుకోర్రు మేమేమో పొల్లకు మన నేను చూపెట్టుకుంటే ఈ కార్తీక పుణ్యానికి పెళ్లి లేదు కార్తీక పుణ్యానికి పెళ్లి లేదు అచ్చ ఉగాదికి ఉంది అంటే ఉగాది వరకు లగ్గం కదా ఏదో తాత్పర్యంగా చెప్తాను మేము అనుకుంటే నువ్వు ఎగిరితంగా వచ్చి మమ్మల్ని ఇట్లా అనరాని మాట్లాడుతున్నావు అని చెప్పి కింద మీద చేస్తుంది అందుకే అంటారు అయ్యా ఆడిది మాట్లాడితే పక్క గోడ పెట్టినట్టు మగోడు మాట్లాడితే తూట్ల దడి కట్టినట్టు మరి అత్త ఇప్పటి సంగతి ఏంది అరే ఇగో మరి మేము చేసేదాకా ఆగుతారేమో ఉగా దాకా ఆగుర్రి దబ్బన ఉగా దాకగిన ఆగకపోతే అల్లుడు మీ ఇట్ట ఉంటే ఎదురు పందిరి వేసుకొని పైడి పుడుచుకొని పోరి అని చెప్పారంటల్లకు అగో అట్ల పిల్లగాడు సంగన్న మల్లన్నకు మొదలావు చేసిండు వారి గడగుడు కలగ్గాలు గడి అంత వస్తున్నాయి ఎదురు లేని లగ్గాలు వస్తున్నాయి కార్తీక పుణ్యానికి కీర్తిక పెళ్లి కావాలి అటు కొల్లాపురి ప్రజలు 60 ఊళ్ళ తందారులు 30 ఊళ్ళ జాగీర్దారులు మొత్తం కొల్లాపురి ప్రజలు ఉన్నాయన్న 3 గడియల లోపల 3 ఆవిడ ఎదురు పందిర్లు ఎంటనే ఏసిరి 3 ఆవిడ పెట్టు ఎదురు పందిర్లు వేసి ఏనాడు మాత్రం పద్మాలదేవిని వైభవంగా పైడు ముడుచుకున్నారు పైడు ముడుచుకొని ఏనాడు కొల్లాపురి పట్టం పైన అయిపోతున్నారమ్మా ఆ కొల్లాపురి పట్టం తిరగబోతున్నారు రామ రామనేవ రామ రామ రామవే రామ 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 రామనేవ రామ రామ రామవ రామ రామ అమ్మవారును పైడు ముడుచుక రామవ రామ రామ వారు ఓతారు ఉన్నారమ్మా రామవ రామ రామ దేవగిరి పట్టము నుంచి రామవే రామ రామ పద్మాలదేవి ఎప్పటి ఇల్లు నింపడానికి ఒక్కొల్లు తోడు ఒక్కొల్లు 7 ఎపరంగి దాసీల తోలుతున్నది పోదామంటే ముఖం లేక ఆగో అత్తామంటే దారి లేక ధర్మిరెడ్డి గోలవరి మాసం ఆగిపోతున్నారు ఆగో పిల్లను పైడు ముడుచుకొని రామవే రామ రామ దేవగిరి పట్టం పూతాటుతున్న రోయన్న రాజా
కొల్లాపురి పట్టం ఏనాడు మాత్రం చేరవస్తున్నారు. కొల్లపూరి పట్టం పూలోన రామవే రామ రామ మల్లరెడ్డిగా లగ్గామంటే రామవే రామ రామ మండలాలుగా మోగాబట్టే రామవే రామ రామ దేవుడు ఒక పెళ్ళిళ్ళు అంటే రామవే రామ రామ ఒరే దేశాలన్నీ మోగాబట్టే రామవే రామ రామ అరరరి ఓ రామ రామ రామ. అటువంటి వరగా కొల్లాపురి పట్టం నుంచి పోయినరు. దేవగిరి పట్టం ఎదురు మందిర్లేసి అక్కడికి వెళ్ళి పద్మాల దేవిని పైట ముడుచుకొని ఆనాడు కొల్లాపురి పట్టం చేరుకుంటున్నారే. అగో రథనాల కోట మీద నమ్మా కొల్లాపురి పట్టం దేవగిరి పట్టం నడవ రథనాల కోట. అగో రథనాల కోట మీద రారాజు మల్లయ్యకు మంచి ముత్యాల పెళ్లి పందిరి సిర్రు. రారాజు మల్లయ్యకు మంచి ముత్యాల రథనాల కోట మీద ఏనాడు మాత్రం పెళ్లి పందిరులేసిర్రు. ఇక్కడికి వెళ్ళి పిల్లలు తీసుకొచ్చారు. కొల్లాపురి పట్టం నుంచి భగవంతుడు మల్లన్నను అక్కడికి వెళ్ళి కుచ్చులు దాపిన పచ్చని పల్లాకి మీద అరమ్మాయిలు బిమ్మాయిలతో తీసుకొచ్చిర్రు. ఆగో తీసుకొచ్చి ఏనాడు మాత్రం భగవంతుడికి కార్తీక నిండు కార్తీక పున్నన్నాడు ఏనాడు మాత్రం కీర్తిగా పెళ్లి చేస్తామంటున్నారే. ఆగో భగవంతుడి వల్ల ఏ కాటో ఎక్కలేని దుఃఖం అత్తున్నది పోలు పీటల మీద కోంగా పీటల మీద కొంగ ఇక్కలేని దుఃఖం వస్తున్నదే. వేసుకున్న చెల్లతోటి కళ్ళ అద్దుకుంటున్నాడు. అన్నా మల్లన్న నీకేం తక్కువ ఉన్నది. కోటమ్మ పదలు కొమ్మలెక్కి చూస్తున్నారు, లచ్చమ్మ పదలు గోడలెక్కి చూస్తున్నారు. రాగి చెట్లకు దీటి కట్టి రాజులు మెచ్చ పెళ్లి, సింత చెట్లకు దీటిలు మెచ్చి శివుడు మెచ్చ పెళ్లి చేస్తున్నారే. 60 లతందారులు 30 దేశాయులు కోటమ్మ పదలచ్చిర్రు. ఇంకా నీకు ఏం తక్కువ ఉంది అన్నారంటలకు. తమ్ముడార తమ్ముడు తమ్ముడార తమ్ముడా సాయగల్ల తమ్ముడా సేవగల్ల తమ్ముడా ఏమనంట చెప్పుదో పుట్టుక మీద మన్నుడా పుట్టుక మీద దుమ్మురా పుట్టినాడు తమ్ముడా పుట్టినాటి నుంచి నాకు పుల్లందల బతకాయరా తమ్ముడు. అలనాడు తమ్ముడా కన్నపు జల్లరా కందికల్లం లోపల 7 కమల గుడిసరా 3 కమల పందిరా నేను పుట్టినాడురా. మా తల్లి వాగికి నా బొడ్డు కిడ తీస్తామంటే కొడలన్న గతి లేదంట దైతులు లేర్రా తమ్మి. దిక్కు వెళ్ళే పుడుకరా నేను ఎల్ల ఉడితిరా నేను పుట్టినాకరా నేను ఉట్టి ఒక అవుతారు తల్లి పక్కలుండి ఒక అవుతారు మామనేచం కట్టుకొని 7 మానవాళ్ళకు పంచాంగం చూసి అక్క కొడుకు పుట్టిండా అని వార్త చెబితే వాళ్ళు వచ్చి నన్ను ఎదుర్కొని తీర్రా తమ్ముడు. నేను పుట్టినాకరా మురికి పైసల లోపల మురికి పైసల లోపల నేను ఉంటే తమ్ముడా ఇనుప గజ్జల తల్లి ఇది నాంచారి అవ్వను అయ్యను 6 అన్నగాళ్ళకు అని బుక్క పెడతానైతే ఒక అవతారము మురికి పైసలుండి ఒక అవతారం పాపి కొండల్లా కొట్టి ఇది నీ వధించిరా తమ్మి. వీధిని వాదించినా ఇల్లుగా పాడినా పల్లెగా పాడినా నేను పుట్టినాకరా 7 మానేవాళ్ళు తీసుకపోతే కళ్యాణపురి పట్టం లోపల మల్లయ్య పుట్టిండు. కాపొల్లకు మమకారాలు దొరికినాయి అన్నర్రా తమ్ముడు. ఒరే గుడిసేల పుట్టినా గురుడు అని అన్నారు. పండిట్ల పుడతారా పరమాత్ముడు అన్నారా. నేను పుట్టినాకరా దొడ్డు బట్ట దొరికరా దోషడంబలు దొరికరా 7 మానవాళ్ళ దగ్గర 7
పప్పు తెచ్చి పాడుబడ్డ కొల్లపురి పాటికి తెచ్చిర్రా తమ్ముడు. ఒరే అడ్డదాలి కొల్లపూరియా నిలువు నేను కడితిరా, అగ్గివారిన కొల్లపురికి ముగ్గు ఓసి కడితిరా, 60 ఇళ్ళు కడితిరా, 30 పల్లెలు కడితిరా. నేను పుట్టినాక కాపర్లకు దొడ్డు బట్ట దొరికింది, దోశ డబ్బలు దొరికారా తమ్ముడు. తమ్ముడా నేను ఉట్టక ముందురా కొల్లపూరి పట్టవా పట్టం కాలిపోతారా. ఎర్రగడ్డ పాడి ఏకల విమానం మీద మా 6 వన్నెల పట్టుకొని మా అమ్మ కూర్చుంటే మా అయ్యా కాలిన కనకాసులల్లో ఎంకులాడితే ఈ మడువుల కొద్ది ఎండుండే తక్కల కొద్ది బంగారం ఉండి ఎండి బంగారం నీరు దొరుకు దాని ఎంకులాడితే విధి మాయం చేస్తే ఎల్చవేన గంపరా మూలవేణు సాటరా పిడిలేని కోడలా కామలేని గొడ్డలా మొర్రి సిప్ప పట్టుక తొర్రి ఎసర పట్టుక ఎల్చ గొప్పల పెట్టుకొని ఎల్చ అంటారా. ఎల్చాని కళ్యాణపురి పట్టం పోతే కళ్యాణపురి పట్టం లోపల ఇది అమ్మ భావనేశం కట్టి 7 కలగంగా రాజుల దగ్గరికి పోయి కొల్లపురి పట్టం కాలిపోయి మీ అక్క మీ బావ మీ అల్లుళ్ళున్నారు. వాళ్ళు కళ్యాణాన్ని కాలు పెడితే కళ్యాణం కాలిపోతుంది. మరి ఎట్లయితే ఈ పీడపోవాలంటే అక్కని కాయక చెప్పుతోటి కొట్టి బావని కాయక పడితే తోటి కొట్టి అల్లుళ్ళని సుడక మెడలు బట్టి నువ్వు చేయవని బావనేవుడు చెప్పుతే ఒరి కళ్యాణం నుంచిరా కళ్యాణం అన్నలా తోడ ఉట్టవాళ్ళురా అక్కని కాయక చెప్పు తోటి కొట్టిరా బావాని చూడక భర్త తోటి కొట్టిరా అల్లుళ్ళని చూడక మెడల మీద కట్టేసి ఎల్ల కొడితే కాండారు గట్లల్లరా తమ్ముడు. చెందోలి మందోలిరా గట్లల్ల తమ్ముడా ఆకలైతే కాపులా అడ్డి ఆకు తిన్నరా దోపైతే కాపులో పచ్చి ఆకు తిన్నరా నెల్లి కూర నేపమో బొద్దు కూర పోయినవా కలసలివే కొండలు కానీ రాని గట్టల్లే కోతులు కొండలు తొట్టి పప్పు నువ్వుతోన పండల్ల నీళ్లు తాగినరా తమ్ముడు. నేను పుట్టినాకరా దొడ్డు బట్ట దొరికరా దోశ డబ్బలు దొరికరా. నేను పుట్టినాకరా మేడాలు దొరికరా మిద్దాలు దొరికరా సన్నవారి బియ్యం అన్నం దొరికే సామంతుల భోజనం దొరికిందిరా తమ్ముడు. భగవంతుడు మళ్ళీ కలకల కన్నీరు తీసి నా లగ్గానికి నా అయ్య రాపాయ నా అవ్వ రాపాయ నా బాబు రాపాయ మా అమ్మ రాపాయ మా వదిలలు రాకపాయరి మా అన్నలు రాకపాయరి మా అనవాళ్ళు రాకపాయరి ఎవరు రాకపాయరి దిక్కు లేని లగ్గమైపాయ దీవు లేని లగ్గమైపాయే. పరలు పచ్చడం మట్టబట్టిరి పరలు తలంబ్రాలు దేవట్టిరా పచ్చడం మట్టడానికి మానవాళ్ళన్న గతి లేపాయిరి తమ్ముడా. అనటలకు అటువంటి మనగా అడ్ల పిల్లగాడు సంఘంలో ఏమంటున్నాడు అన్న పదలు నిన్ను పరమాత్ముడని నమ్ముకుంటున్నారు జగవు నిన్ను దేవుడు అని ఎలుకుంటున్నారు. గాలు రాకపోతే ఏందే లగ్గం ఆగుతాదే అని చెప్పి అంటున్నారు. ఇక్కడ భగవంతునికి ఆయన ఏ తిరగల గాలు చేస్తున్నారు. కొల్లాపురి పట్టణం లోపట్ల పదలందరూ లగ్గాలు సింత చెట్లకు తీటి కట్టి శివుడు మెచ్చ పెళ్లి రాగి చెట్లకు తీటి కట్టి రాజులు మెచ్చ పెళ్లి ఇక్కడ చెయ్యని గాని వైకుంఠం లోపల 6 గంటల అటువంటి వైకుంఠం లోపల అల్పల పెట్టు దాపరమయ్య కొనారను బ్రహ్మ కుమార నారద సురా 33 గొట్ట దేవాన దేవతలు ఇంద్రుడు చంద్రుడు సూర్యుడు గాంభీరమైన యముడు గాంధర్వులు కిన్నరులు కొందరు మరి మన కొడుకు మల్లికార్జుని పెళ్ళాట అని చెప్పి తెల్లటి తాండవైన దేవతలు అశ్వాల మీద కొందరు దేవతలు మెహిజ్జాల మీద మెప్పైన దేవతలు కొప్పు రథాల మీద అటువంటి ఆకాశం పైనుంచి గాంధర్వులు దేవతలు వస్తున్నారు.